హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు నాకు ఎందుకో మిల్క్ పౌడర్తో టీ పెట్టుకోవాలని ఉంది. నాకు చాలా చాలా ఇష్టం మిల్క్ పౌడర్తో టీ అంటే. సో ఈరోజు ఆ టీ తాగాలనిపిస్తుంది కనుక మిల్క్ పౌడర్తో టీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే, నేను మిల్క్ పౌడర్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి. టీ స్పెషల్ అని చెప్పేసి అని చాలా బాగుంటుంది ఈ పౌడర్ కూడాను. కామన్గా మనకి చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి కదా మిల్క్ పౌడరు. నేనైతే ఈ ప్యాకెట్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని దాంట్లో మనకి ఎంత టీ కావాలనుకుంటే ఎన్ని కప్స్ టీ కావాలనుకుంటే అన్ని కప్స్ టీ పెట్టేసుకోవచ్చు. సో నేనైతే ఒక కప్పే కావాలనుకుంటున్నాను కనుక ఒక కప్పుకి సరిపోయినంత వాటర్ మాత్రమే వేసుకుంటున్నాను. సో ఒక కప్పుకి పైన ఇంకొంచెం ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే బాయిల్ అయిన తర్వాతకి ఒక కప్పుకి వస్తుంది అనమాట. అందుకు ఒక కప్పు కంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేసుకొని దాన్ని బాయిల్ అయ్యేటప్పుడు దాంట్లో టీ పౌడర్ వేసుకోవాలండి. ఇంకేం దీంట్లో వేసుకోకూడదు. మీరు ఏ బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ బ్రాండ్ వేసుకోవచ్చండి. నేను వచ్చేసి ఆల్రెడీ టీ పౌడర్ వేసేసాను. ఈ టీ పౌడర్ వచ్చేసి బాగా బాయిల్ అవ్వాలండి. బాగా బాయిల్ అవుతుండగా మనం షుగర్ వేసేయాలి. తర్వాత షుగర్ వేసుకుంటామంటే చల్లగా అయిపోతుంది. మిల్క్ పౌడర్లో మనం షుగర్ తర్వాత యాడ్ చేయడం బాగుండదు, టేస్ట్ కూడా రాదనమాట. సో టేస్టీగా రావాలంటే బాగా బాయిల్ అవ్వాలి టీ పౌడర్. దాంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం టైం, జస్ట్ ఒక 30 సెకండ్స్ అట్లా బాయిల్ చేసేసుకుని ఈ లోపల వచ్చేసి మనం మిల్క్ పౌడర్ ప్యాకెట్ వచ్చేసి కట్ చేసుకొని టీ కప్లోకి వచ్చేసి కొంచెం పౌడర్ తీసేసుకుందాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఒకే ప్యాకెట్ ఒకే కప్లో తీసుకుంటాను అని చెప్పేసి అని. సో ఒక కప్పు మాత్రమే నేను ఇప్పుడు టీ పెట్టాను. ఈ పౌడర్ ఇలా తీసేసుకున్నాక మనం ఆల్రెడీ బాయిల్ చేస్తున్నాం కదా డికాషన్, ఆ డికాషన్ వచ్చేసి దీంట్లో మిక్స్ చేయాలి. ఓకే, ఇప్పుడు డికాషన్ బాగా బాయిల్ అయిపోయింది కదా, దాన్ని తీసుకొచ్చేసి ఒక జార్లోకి వచ్చేసి ఫిల్టర్ చేసుకుందామండి. వావ్, స్మెల్ అయితే చాలా బాగుందండి. డికాషన్ స్మెల్ మీరు ఎప్పుడైనా చూసారా? ఎంత బాగుంటుంది కదా డికాషన్ స్మెల్, నాకు చాలా నచ్చింది. ఓకే, డికాషన్ వచ్చేసి ఫిల్టర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ డికాషన్ తీసుకొచ్చేసి చూసారా, ఈ కప్పు నిండుగా ఉంటుంది, వాటర్ వేసాను, హాఫ్ కప్పు పైన వచ్చిందనమాట. ఓకే డన్. సో ఈ డికాషన్ వచ్చేసి తీసుకొచ్చి మనం ఈ మిల్క్లో వేసేసుకోవాలి, ఈ మిల్క్ పౌడర్లో వేసేసుకోవాలి. వేసేసుకుని చక్కగా మనకి కావాల్సిన విధంగా టేస్టీగా మనం ఎక్స్పెక్ట్ చేసినట్లు వస్తుందన్నమాట. దీన్ని స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. ఎస్, చూస్తున్నారా, స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. మిల్క్ పౌడర్ టీ మీరు ఎప్పుడైనా తాగారా? నేనైతే అప్పుడప్పుడు అంటే తాగుతూ ఉంటాను. నాకు మిల్క్ పౌడర్తో టీ అంటే చాలా చాలా ఇష్టం. దీంట్లో అల్లం లాంటివి ఇంకా పెప్పర్ ఎలాంటివి కూడా వేయకూడదు. ఓకే, మిల్క్ పౌడర్ టీ అయితే రెడీ అయిపోయింది. మనం టేస్ట్ చేయడం మాత్రమే ఇంకా లేటు. ఎందుకు లేట్ చేయాలి, ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా టీ. సో ఒకసారి టేస్ట్ చేసేస్తాను. ఓకే, యా, సూపర్ టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.